తర్వాత ఇంకో విషయం, ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు నోటి దూల అన్న, నోటి దూల. దువ్వాడ శ్రీనివాస్ అది ఇంకా పెద్ద నోటి దూల. అది నోటి దూల కాదులే అన్న, అది పర్సనల్ మన పక్కన పెట్టానా. అది ఎలాంటిదంటే దారిని పోయే గంపని తీసుకొచ్చి జీగా అంటించుకున్నట్టు. అది ఉత్తి పుణ్యాన ఎల్లు దూరిపోతాడు. గుడివాడ అమర్నాథ్ గారు. గుడిచెట్టు గురించి ఏం చెప్తామన్నా, అది అది ఏంటంటే ఇంకా అది పని తక్కువ మాటలు ఎక్కువ. అది ఓకే, పని చాలా తక్కువ మాటలు ఎక్కువ. మీడియా ముంగడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తాడు. ఉండి ఏం చేశాడు, ఐటీ మినిస్టర్ కింద ఉండే కోడి గుడ్డు పెట్టాలి, అది పెట్టాలి. సో అది పని తక్కువ మాటలు ఎక్కువ అన్న. కొడాలి నాని గారు. కొడాలి నాని గుట్కా, గుట్కా అన్న, గుట్కానా? గుట్కా నాని, కొడాలి నాని. కొడాలి నాని గురించి ఏం మాట్లాడతాం, కొడాలి నాని కూడా నోటి దూల అన్న, నోటి దూల. మనోడు నోటి దూల అంటే హైలైట్ ఏంటంటే అన్న, ప్రతి ఒక్కరిని అరే నీ అమ్మ మొగుడిచ్చాడా, ఇదే నోటి దూల. ఇప్పుడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక పదవి నీవు ఒక ఎంపీ స్థానంలో ఉన్నావు, మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి మీడియా ముంగడ. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, అంటే కొంచెం దిగింది ఇప్పుడు. రోజా గారు. రోజా గారు ఆమె కూడా పని తక్కువ మాటలు ఎక్కువ. ఆమె ఇంకా రాజకీయాలకు పనికిరాదన్న, ఆమె రాజకీయాలకు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంచెం నోటి దూల తగ్గట్లేదు. ఎలాగంటే అన్న, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని రోజా గారిని ఒకసారి వస్తే ఎవరికి ఎక్కువ అభిమానులు వస్తారంటుంది. దాని నోటి దూల కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న, ఈమె సునామీలో ఉంటుందా, ఈమె అసలు అభిమానుల సునామీలో ఉంటుందా? ఈమెను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు థర్డ్ ఫ్లోర్లో. ఈమె ఉండదు ఇంకా గ్రౌండ్లో కూడా. సో పని తక్కువ మాటలు ఎక్కువ అని ఈమె కూడా. ఈమె రాజకీయాలుగా పనికిరాదు ఇంకా. అసలు చెప్పాలంటే ఈరోజు జగన్ అన్న, నేను మంచి లీడర్ అన్నాను కదా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలను గెలపడానికి 100లో 75% మన రోజమ్మ గారే. మరి ఆమెనే కదన్న ప్రతిసారి మీడియా ముంగడికి వచ్చేసి పార్టీని ఇంకా ఎంజీ చేసి పడేసింది మొత్తం. ఓకే రైట్. పోసాని కృష్ణమురళి గారు. పిచ్చనా కొడుకాడు, పిచ్చనా కొడుకు అన్నవాడు, పిచ్చనా కొడుకు వాడు. వాడంత పిచ్చోడు ఎవడు లేడు. వాడిని పోసాని గారిని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో పడేయాలి ఫస్ట్. వాడిని ఎర్రగడ్డనే వాడికి వాడి గతి ఎర్రగడ్డనే. వాడు దేనికి పనికిరాడు. వాడు పెళ్ళం ఏమైంది అనకూడదు, పర్సనల్కి వెళ్ళకూడదు, కానీ వాడు వెళ్ళాడు. మరి అమ్మని తిట్టిండు పవన్ కళ్యాణ్ గారు అమ్మని. మళ్ళీ ఇప్పుడేమో క్షమాపణలు చెప్పేస్తుండు. అరెస్ట్ పవన్ కళ్యాణ్ కేసు పెడతాడంట. వీడికి అంత దమ్ము ఉందా అరెస్ట్ చేయమని? ఏమని కూడా అదే మెంటల్ అన్నాడు. ఇంకా అడగండి అన్న. ఆర్జీవి సైకో. అసలు చెప్పాలంటే ఆర్జీవికి నేను ఫ్యాను. ఎప్పుడు గతంలో అన్న, మనోడు ఎప్పుడైతే ఈ డబ్బులు కకృతి పడి వైసీపీ వాళ్ళకి డబ్బులు కకృతి పడి ఈ సినిమాలు తీయడము, మనోడు చెప్పాలంటే అసలు స్ట్రైట్ ఫార్వర్డ్. నేను చెప్తున్నా కానీ ఆర్జీవికి నేను ఫ్యాన్. ఒకప్పుడు డబ్బులకి ఆఖరికి వీడు కూడా లొంగిపోయాడు. వీడు లొంగడు అనుకున్నాను నేను. ఆర్జీవి అనే వ్యక్తి డబ్బులకు లొంగడు, స్ట్రైట్ ఫార్వర్డు అని అనుకున్నా కానీ ఆఖరికి మనోడు కూడా డబ్బులకు లొంగాడు. ఇంక అక్కడే మనోడు క్యారెక్టర్ అర్థమైపోయింది. అక్కడే నువ్వు కూడా బానిసవేరా బాబు. నేను అనుకున్నా వీడు నిలబడతాను కానైనా, ఇప్పుడు మొన్నేమో పారిపోయి ఇప్పుడేమో నేను ఎడుగు పారిపోయి ఇక్కడ ఉన్నా అంటాడు. మనోడు కూడా వేస్ట్ అన్న. అనిల్ కుమార్ యాదవ్ ఎవరో మన నెల్లూరు బ్యాంక్ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే ఇంత స్కామ్ చేసిన అప్పుడు వీడియో కూడా వచ్చింది. వాడు నోటిదులే అన్న అన్నాడు కాన, నేను ఎక్కడో పోటీ చేశాడన్న. నేను వీడియో కూడా పెట్టాను. మర్చిపోయాను 4 నెలలు మొత్తం రాజకీయం మర్చిపోయాను. నేను అక్కడ గెలవపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు. మళ్ళీ కట్ చేస్తే ఏదో అంటామండి, అవుతుంది అన్నీ. అది నోటిదోల. అది మరీ మురికాలవ అన్న. అదైతే మరి అది వాడి గురించి మాట్లాడి కూడా వేస్ట్ అన్న. చెప్తా కదా, వాడు కూడా మెయిన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాళానికి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. మెయిన్ వాళ్ళ వైసీపీ మంత్రుల నోటిదూల మెయిన్. అది అందరికీ తెలుసు. చిన్న పిల్లోడి కానించి పండు ముసడి వరకు అడిగినా చెప్తారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రోజా గారు, కొడాలి నాని గారు, పేరు నాని, ఇలా గారు అనాల్సి వస్తుంది. ఎందుకంటే మామూలు కూడా గారు అన్నారు కానీ మనం కూడా గారు అందాం. వీళ్ళు ఎప్పుడైనా అరెత్తురు కొడితే మనం కొడదాం వీళ్ళని. పేరు నాని పాలేరు కాపు. అవును మరి పాలేరు డైరెక్ట్గా అంటున్నారు. నేను వీడియోలోనే అన్నాను, ఆల్రెడీ అరెస్ట్ చేయించాడుగా అన్న. నన్ను పాలేరు తనం చేస్తాడు. వేస్ట్ అది కూడా.
తను గెలవడు, తను రాజకీయాలకి పనికిరాడని చెప్పే కొడుకుని నిలబెట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అన్న. కొడుకు అంతే, తండ్రి అంతే. చెప్తున్నా కన్నా ఈరోజు వైసీపీ పార్టీ అధాపాతాలను గెలిపోవడం కారణం వీళ్ళు కూడా. ఇప్పుడు ఒక సోషల్ మీడియా అంటే ఎలా ఉండాలన్నా, జగన్ అన్న చేసిన మంచి పనుల కంటే వీళ్ళు ట్రోల్ చేసినవి ఎక్కువ పెట్టుకున్నారు. ఆయన చేసిన మంచి ఎప్పుడు సరిగ్గా చెప్పుకోలే వీళ్ళు బయటకి. వాళ్ళు ఏదైతే చేశారు కదా మంచి, అది ఎప్పుడు చెప్పుకోలే బయటకి వీళ్ళు. ఇప్పుడు వాళ్ళని ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం, వీడియోలు కట్ చేసి పెట్టడం, వీటి మీద పెట్టిన ధ్యాస వాళ్ళు ఆయన చేసిన మంచి మీద పెట్టలేదు. ఇంకా అది పెట్టకపోతే ఇంకా ఇవాళ రేపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు. ఆయన చేసే మంచి కూడా పెట్టాలి కదన్నా, అవి ఎక్కువ పెట్టలేదు. పెట్టింది 85% ఏమో ఇవి పెట్టినారు ట్రోలింగ్స్, ఏదో 15 చిట్కా అనేది ఆయన చేసినవి పెట్టినారు. ఓకే.